తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో అధికార పార్టీలో కలవరం సృష్టించాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంతమందికి టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఖరాఖండిగా చెప్పింది. అయినా ఎమ్మెల్యేలు నిశ్శబ్దతను పాటిస్తున్నారు. ఈ సైలెంట్ వెనుక దాగిన రహస్యం ఏంటి అని వైసీపీ వర్గాల్లోనే తీవ్ర చర్చ నడుస్తోంది. ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాని నేతలకు వైసీపీ పెద్దలు ఏం చెబుతున్నారు? టికెట్ ఇవ్వరని తెలిసి ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? పార్టీకి జగన్కి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందని తాడేపల్లి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేల మౌనం వెనుక దాగున్న భయం ఏమిటి? వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుపై వైసీపీ ముఖ్య నేతలతో పాటు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. రెండో విడత మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. రెండో విడతలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఈసారి పెద్ద ఎత్తున సిట్టింగ్ స్థానాలు మారుతాయంటూ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే స్థానాల మార్పులు చేర్పుల నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి గతంలోనే రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. నేను మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి స్పీకర్ గారికి అందజేయడానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు మినహా మిగిలిన టికెట్ రాని ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు. ఒకవైపు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదంటున్నా ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహజంగా ఒకరికో ఇద్దరికో టికెట్ రాకుంటే మాట్లాడకపోవడం సహజం. కానీ పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ కోల్పోతున్న తరుణంలో ఎవరూ బయటకొచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో వైసీపీ వర్గమే కించిత్ ఆశ్చర్యానికి లోనవుతోంది. అంటే టికెట్ రాకున్నా పర్వాలేదు అనుకుంటున్నారా అంటే అది కాదంట. అంతకుమించి పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ఈ అవినీతిపై ప్రతిపక్షాలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. అయినా ఎమ్మెల్యేలు వాటిని లెక్క చేయలేదు. ఇప్పుడు ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోవడానికి వారి అవినీతే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు ఎమ్మెల్యేల ముందు ఉంచుతున్నారు అని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నాం, అయినా పార్టీ గెలుపు కోసం పనిచేయండి అని ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు కాదు కూడదు అంటే ఈ 4.5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేశారో చిట్టా అంతా ముందు పెడుతున్నారు. పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటారా, అవినీతిపై కొరడా జలపించమంటారా అంటూ హెచ్చరిస్తున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.